ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపగణ ఏది మన సత్యము? ప్రకృత సత్య కଣ? ఆ ప్రేమనే మన సత్యము. ବାସ୍ତବରେ ପ୍ରେମ ହିଁ ଏକମାତ୍ର ସତ୍ୟ। ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కానరాదు. ପ୍ରେମ ବିନା ଏ ଜଗତରେ ତୁମେ କିଛି ଦେଖିପାରିବ ନାହିଁ। ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము. ପ୍ରକୃତରେ ତୁମେ ହିଁ ଏହି ପ୍ରେମର ସ୍ୱରୂପ। కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది ତୁମେ ପ୍ରେମର ସ୍ୱରୂପ ହୋଇ అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాం. ଏ ସଂସାରରେ ଯାହା ଗ୍ରହଣୀୟ ନୁହେଁ ତାହା ପଛରେ ଗୋଡ଼ାଇ ତୁମେ କଷ୍ଟ ପାଉଛ। కనుక ప్రేమ స్వరూపులారా, ପ୍ରେମ ସ୍ୱରୂପଗଣ మనం ఉండి ఆశించేటువంటిది దేన్ని? ప్రేమని మాత్రమే. ଆମେ କ'ଣ ଆଶା କରିବା ଉଚିତ ତାହା ହେଉଛି ପ୍ରେମ। ఉండి అనుభవించేది ఏమిటి? ప్రేమను మాత్రమే. ଆମେ ଏଠାରେ ଯାହା ଅନୁଭବ କରୁଛେ ତାହା ହେଉଛି ପ୍ରେମ। అనుభవించేది, ఆనందించేది, పరితపించేది ప్రేమనే. ବାସ୍ତବରେ ଯାହା ଆମେ ଖୋଜୁଛେ, ଯାହା ଅନୁଭବ କରିବାକୁ ଚାହୁଁଛେ, ଯାହା ଆମକୁ ଆନନ୍ଦ ଦେବ ତାହା ହେଉଛି ପ୍ରେମ। ప్రేమ తప్ప మరొకటి ఏది కూడా ఈ జగత్తులో శాశ్వతమైనది లేదు. ଏ ଜଗତରେ ପ୍ରେମଠାରୁ ଅଧିକ ଶାଶ୍ୱତ ଆଉ କିଛି ନାହିଁ। అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము నిత్యం ఉంచుకొని మనం దేన్నో మనం ప్రయత్నపూర్వకంగా వెతుకుతున్నాం. ନିତ୍ୟ ସତ୍ୟ ପ୍ରେମ ତତ୍ତ୍ୱ ଆମ ଭିତରେ ଥିବାବେଳେ ଆମେ ତାହା ଭୁଲିଯାଇ ଅନିତ୍ୟ ସଂସାରରେ ଆମେ ତାହାକୁ ଖୋଜି ବୁଲୁଛୁ। కనుక ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి. ତେଣୁ ସର୍ବପ୍ରଥମେ ଆମେ ଆମର ପ୍ରକୃତ ସ୍ୱରୂପକୁ ଜାଣିବା ଦରକାର। ప్రేమనే మన స్వరూపము. ପ୍ରେମ ହିଁ ଆମର ପ୍ରକୃତ ସ୍ୱରୂପ। సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సర్వరూపం అద్వైతం, అది ఏ ప్రేమతత్వం? సర్వరూప ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిత్ ఆనంద అద్వైతం, ଏହା ହିଁ ପ୍ରେମ ତତ୍ତ୍ୱ। కనుకనే అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ଏହି ପ୍ରେମ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ରୂପରେ ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు, ତୁମ ସମ୍ମୁଖରେ ଥିବା ବ୍ୟକ୍ତିକୁ ତୁମେ ଘୃଣା నీ କରୁଛ, సొంత వాడిని చూసి నీవు ତୁମେ ప్రేమిస్తున్నావు. ଯାହାକୁ ନିଜର ଭାବୁଛ ତାକୁ ତୁମେ ଭଲ ఇది ପାଉଛ, నీలో ఉన్నటువంటి యొక్క దోషము. ଏହା ତୁମର ଦୋଷ। ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడాను నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు. ଏହି ଦ୍ୱୈତ ଭାବ ଠିକ୍ ନୁହେଁ। ఏ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. ଦୁଇଟା ମନ ଥିବା ମଣିଷ କଣା ଅଟେ? నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు. ତୁମେ ଅଧା ଅନ୍ଧାରରେ ରହିଛ, ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు. ତେଣୁ ତୁମ ଆଗରେ ଥିବା ମଣିଷକୁ ତୁମେ ଭିନ୍ନ ମନେ నీ କରୁଛ। ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు. ଯେଉଁମାନେ ତୁମ ଘରେ ରହିଛନ୍ତି ତୁମେ ତାଙ୍କୁ ନିଜର ବୋଲି ଭାବୁଛ। చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే. ବାସ୍ତବରେ ସମସ୍ତେ ତୁମର ସ୍ୱରୂପ। అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ଏହିଭଳି ଏକତ୍ୱ ଆମେ ଅନୁଭବ କରିବା ଉଚିତ। అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. ଏହି ଅଦ୍ୱୈତ ଭାବକୁ ବୁଝିବା ହିଁ ପ୍ରକୃତ ଜ୍ଞାନ। ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు ଏହି ଜ୍ଞାନ ସ୍ୱରୂପ ମଣିଷ అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకొని ଅନିତ୍ୟ ଅସତ୍ୟ ପଛରେ ଦୌଡ଼ି దానిని విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు. କ୍ଷଣିକ ଅସ୍ଥାୟୀ ରୂପ ଉପରେ ବିଶ୍ୱାସ କରି ତାହାକୁ ପାଇବାକୁ ସଂଘର୍ଷ କରି ଚାଲିଛି। కనుక ఈ చింతన నీవు మానివేసి ଏହିଭଳି ଚିନ୍ତା ଆଶାକୁ ପରିତ୍ୟାଗ କରିବା ఉଚିତ। సర్వులు యందు ఉండినటువంటిది నేనే, ସମସ୍ତେ ମୋ ମଧ୍ୟରେ ରହିଛ, నా యందు ఉన్నటువంటిది సర్వులు. ମୁଁ ତୁମ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ରହିଛି। సర్వదేవోపధరం శాంతం, ଏହି ଶାନ୍ତି ହିଁ ସବୁ ରୂପ ଧାରଣ କରିଛି ఆ స్వరూపము ఈ దేహం నందే ఉన్నది. ଏବଂ ସେହି ରୂପ ମୋ ମଧ୍ୟରେ ରହିଛି। సర్వదేహముల యందు కూడాను ఏ యొక్క ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ యందు కూడా ఉన్నది. ସେହି ଆତ୍ମା ଯାହା ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ରହିଛି ତାହା ତୁମ ମଧ୍ୟରେ ରହିଛି। కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు. ଏହି ଆତ୍ମତତ୍ତ୍ୱକୁ ତୁମେ ଜାଣି ନ ପାରି ଅନ୍ୟ ପ୍ରତି ఈర్ష్య ପ୍ରକାଶ କରୁଛ। ప్రేమ స్వరూపులారా, నీ ఎందున్న ఆత్మనే పరుల యందు కూడా ఉన్నది. ପ୍ରେମ ସ୍ୱରୂପ ଗଣ, ଯେଉଁ ଆତ୍ମା ତୁମ ମଧ୍ୟରେ ରହିଛି ତାହା ମଧ୍ୟ ପ୍ରତ୍ୟେକଙ୍କ ମଧ୍ୟରେ ରହିଛି। నువ్వు తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు. ତୁମେ ଏହି ପରମ ସତ୍ୟକୁ ବୁଝି ନ ପାରି ଅନ୍ୟମାନଙ୍କୁ ପର ବୋଲି ଭାବି ଭ୍ରମରେ ପଡ଼ୁଛ। అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ. ଏହା ସବୁ ଅଜ୍ଞାନୀ ବ୍ୟକ୍ତିର ଲକ୍ଷଣ। డాగ్ କୁକୁର ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది. డాగ్ କୁକୁର ଗୋଟିଏ ଜିନିଷ ଖୋଜିବାକୁ ବାହାରିଲା। ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి. ସେ ଗୋଟିଏ ଶୁଖିଲା ହାଡ଼ ପାଇଲା। దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటున్నది ఆశతో. ସେହି କୁକୁର ତାକୁ ଚୋବାଇବାରେ ଲାଗିଲା। కడపటికి ఆ బోను యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి ସେହି ଶୁଖିଲା ହାଡ଼ର କିଛି ଅଂଶ ତା ମାଢ଼ିରେ ବାଜିଗଲା।
తక్షణమే రక్తం వచ్చింది. ସେଥିରୁ ରକ୍ତ ବୋହିବାର ଲାଗିଲା। రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది. ସେହି ରକ୍ତ ବାହାରୁଥିବାର ଦେଖି ସେ ଖୁବ୍ ଆନନ୍ଦିତ ହେଲା। నేను కొరికినటువంటి ఈ బోన్ నుంచి వస్తుండది రక్తం అనుకుంటున్నది। ସେ କୁକୁର ଭାବିଲା ସେହି ହାଡ଼ରୁ ରକ୍ତ ବାହାରି ବୋହିବାର ଲାଗିଛି। కాదు కాదు కాదు, నీ రక్తమే ఆ బోను కూర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుండది। ନା ନା, ପ୍ରକୃତରେ ସେ ହାଡ଼ରୁ ରକ୍ତ ବାହାରୁ ନଥିଲା, ତାହା ତା నిଜ ପାଟିରୁ ବାହାରୁଥିଲା। అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను ଆଜିର ମଣିଷ తన యందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి ସେ ତାର ଅନ୍ତର୍ନିହିତ ଆନନ୍ଦକୁ ଭୁଲିଯାଇ ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుండదని విశ్వసించి ସେ ଭାବୁଛି ଆନନ୍ଦ ବାହାର ବସ୍ତୁରେ କେଉଁଠାରେ ରହିଛି। కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు। ଏହି ଅବସ୍ଥାରେ ସେ ଚେଷ୍ଟା କରୁଛି ଆନନ୍ଦ ପାଇବା ପାଇଁ। ఇది చాలా పొరపాటు। ଏହା ଗୋଟିଏ ମସ୍ତ ବଡ଼ ଭୁଲ। ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి। ସବୁକିଛି ତୁମ ଭିତରେ ରହିଛି। దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే। ଦୁଃଖ ହେଉ ବା ଆନନ୍ଦ ହେଉ ତୁମ ଭିତରେ ରହିଛି। ఈ ప్రెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు। ଦୁଇଟି ଦୁଃଖର ମଝି ଅବସ୍ଥା ହେଉଛି ସୁଖ। రెండు బాధల మధ్య లోపలనే ఒక ఆనందం మనకు లభిస్తుంది। ଦୁଇଟି ଦୁଃଖ ମଧ୍ୟରେ ଆନନ୍ଦ ରହିଛି। రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది। ସୁଖ ଦୁଇଟି ଦୁଃଖ ବା ଯନ୍ତ୍ରଣାର ମଧ୍ୟଭାଗ। కనుకనే ఈ రెండు కూడా మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు। ସୁଖ ବା ଦୁଃଖ ଆମ ମଧ୍ୟରେ ରହିଛି। దీనిని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పేది వేదాంతం। ତେଣୁ ବେଦାନ୍ତ କୁହନ୍ତି ପ୍ରଥମେ ନିଜ ପ୍ରକୃତ ପରିଚୟକୁ ଜାଣ। మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు। ବାସ୍ତବରେ ତୁମ ଛଡ଼ା ଆଉ କିଛି ନାହିଁ। సర్వులు కూడా దైవ స్వరూపులే। ସମସ୍ତେ ଦୈବ ସ୍ୱରୂପ। దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ విప్రా బహుదా వదంతి। ଭଗବାନ ଏକ, ତାଙ୍କୁ ଅନେକ ନାମରେ ଡାକନ୍ତି। అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి। ସେହି ଏକତ୍ୱ ଉପରେ ଆମର ବିଶ୍ୱାସ ଦୃଢ଼ କରିବା ଆବଶ୍ୟକ। అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి। ସେହି ଦୈବତ୍ୱକୁ ଉପଲବ୍ଧି କରିବା ଆମର ପ୍ରଥମ ఏకత్వంలో କର୍ତ୍ତବ୍ୟ। ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి। ସେହି ଅଦ୍ୱିତୀୟ ଏବଂ ସର୍ବବ୍ୟାପୀ ଦୈବତ୍ୱକୁ ହାସଲ କରିବା ଆମର ଲକ୍ଷ୍ୟ మన ହେବା ଆବଶ୍ୟକ। బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి। ସେହିଦିନ ଆମର ସମସ୍ତ ଦୁଃଖ ବାଧା ଏବଂ ଭ୍ରମରୁ ଆମେ ମୁକ୍ତ ହୋଇପାରିବା। ప్రేమ స్వరూపులారా, ପ୍ରେମ ସ୍ୱରୂପଗଣ, ఏది ఆధారమని మీరు యోచించవచ్చును। ତୁମେ ପ୍ରଶ୍ନ କରିପାର ଏହାର ଆଧାର କ'ଣ? ఇది అంతా మన యొక్క భ్రమనే। ଏହା କେବଳ ତୁମ ନିଜର ଚିନ୍ତା। పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉన్నటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం। ଏହି ସଂସାରରେ ଯେବେ ଆମେ ଜନ୍ମ ହେଲୁ ଏବଂ ବଢ଼ିବାରେ ଲାଗିଲୁ, ସେବେଠାରୁ ଆମେ ଏହି ଭ୍ରମ ଓ କଳ୍ପନାକୁ ଏକାଠି କରିବାରେ ଲାଗିଗଲୁ। కనుక ఇవన్నీ కూడా నీ భ్రమనే తప్ప అన్యం కాదు। ଏହା ହେଉଛି ଆମ ନିଜର କଳ୍ପନା ଛଡ଼ା ଆଉ କିଛି ନୁହଁ। ఎవరిని చూచి నువ్వు బాధపడినా అది నీకే। ତୁମେ ଅନ୍ୟ ପାଇଁ ଯାହା ଭାବ ନିଜ ଉପରେ ତାହା ଲାଗୁ କର। ఎవరిని చూచి నీవు ఆనందించినా అది నీదే। ତୁମେ କାହା ପ୍ରତି ଯଦି ଖୁସି ଅଛ ତାହା ତୁମ ନିଜର। కానీ ఆనందం కానీ అన్ని నీవే కానీ మరొకరివి కాదు। ତୁମର ସୁଖ ଦୁଃଖ ତୁମ ନିଜ ପାଇଁ, ଅନ୍ୟ କାହା ପାଇଁ ନୁହଁ। కనుక ఈ దేహ సంబంధమైనటువంటి భ్రాంతిని నీవు కొంతవరకు తగ్గించుకుంటురా। ତୁମର ଦେହ ସମ୍ବନ୍ଧୀୟ ଭ୍ରାନ୍ତି ଯଥାସମ୍ଭବ ତ୍ୟାଗ କର। దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో। ଦେହାଭିମାନକୁ ଭୁଲିଯାଇ ଆତ୍ମାଭିମାନ ବୃଦ୍ଧି କର। అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రవేశిస్తుంది। ତେବେ ଯାଇ ତୁମ ମଧ୍ୟରେ ଦିବ୍ୟ ଭାବ ପ୍ରବେଶ କରିବ।